సూర్యాపేట జిల్లా కేంద్రం కలెక్టరేట్ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతమైన పాలన ప్రజలకు అందిస్తుందని, తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం అమరవీరుల స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సమర్థవంతులైన మేధో సంపత్తి కలిగిన వారే సెలెక్ట్ అవుతారు, కానీ కొంతమంది వారి సమర్థతను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు. ఇప్పుడు గౌరవ ఎంపీ గారిని श्रीमान सलमान खान आपका निरीक्षण के लिए हाजिर है। రాష్ట్ర ప్రజలందరికీ, ప్రత్యేకంగా సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి చెందడానికి ప్రణాళికాబద్ధమైన కార్యక్రమాలు తీసుకొని, ఒకవైపు మేము ఇచ్చిన 6 గ్యారెంటీలో అమలు పరుస్తూ, ఇంకో ప్రక్కన ఈ రాష్ట్రం ప్రపంచ దేశాల్లోనే మెరుగైన రాష్ట్రంగా ఉండాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోతా ఉన్న తరుణంలో ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి సంబంధించి ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా ఒకవైపు యువత, ఇంకోవైపు రైతులు, ఇంకోవైపు కార్మికులు, ఇంకోవైపు సామాన్య ప్రజానికానికి సంబంధించిన సంక్షేమాన్ని ఆలోచన చేసి ముందుకెళ్తుంది. గడిచిన సంవత్సరం మీద 8 నెలలు, ఈ 8 నెలల కాలంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగాల కల్పనే కానీ, రైతులకు సంబంధించిన సంక్షేమమే కానీ, ఈరోజు ప్రధానంగా ఒకవైపు మాకు విద్య, వైద్యం, మాకు ప్రధానమైన అభివృద్ధి కార్యక్రమాలను ముందుకెళ్తా ఉన్న తరుణంలో మేము ఈరోజు ఇక్కడికి సూర్యాపేటకు రావటం, ప్రభుత్వ ఆదేశానుసారం ఈరోజు తెలంగాణ సంబంధించి అమరవీరులకు, అదేవిధంగా ఆనాడు నైజాం ప్రభుత్వ నిరంకుశ పాలన నుంచి విముక్తి చెందటానికి కారకులైన అనేక మంది సాయుధ పోరాటంలో పాల్గొన్న మహనీయులను స్మరిస్తూ ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం, అదేవిధంగా సూర్యాపేట ఉన్న ప్రత్యేకత కానీ, కీర్తి కానీ మొత్తం మన రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా కీర్తి చెందిన ప్రదేశం మాకు రావటం, ఇక్కడికి జెండా ఆవిష్కరణ చేయడం గొప్ప అవకాశంగా మేము 10 మంది ఎమ్మెల్యేలు మీ పార్టీలో ఉన్నట్టు వాళ్ళ పార్టీ ఇది తేల్చేది
వారి వాదనలు గౌరవ స్పీకర్ గారు విన్న తర్వాత, ఎందుకంటే ఈరోజు వాద్యం కోర్టులో ఉంది, ప్రత్యేకంగా స్పీకర్ గారి పరిధిలో ఉన్న అంశం తొందరగానే తేలిపోతుంది. మరి వారు ఏం చెప్తా ఉన్నారో వారి అఫిడవిట్ల ద్వారా వారు తెలియజేయడం మీరే చూస్తూ ఉన్నారు. దీన్ని కూడా ముందు రెండో అంశం, ఈరోజు మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది, పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించి మేము కృత నిశ్చయంతో చిత్తశుద్ధితో పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఏర్పాటు చేయడం,